గుడ్ మార్నింగ్. మేము నా నేమ్ గోదా మోహన. మేము బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి వచ్చాము, బాపట్ల డిస్టిక్. సైన్స్ ఎక్స్పో భాగంగా మేము బీఫార్మసీ కెరీర్ గురించి చెప్పడానికి వచ్చాము. బీఫార్మసీ అనేది ఎలా తీసుకోవాలి అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసి ఎఫ్సెట్ ఎగ్జామ్ ద్వారా ఎంసెట్ బీఫార్మసీ అనేది జాయిన్ అవ్వచ్చు. బీఫార్మసీ జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటే దానిలో మనం ఒక మెడికల్ షాపే ఉందనుకుంటారు అందరూ, కానీ మెడికల్ షాపే కాదు, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బీఫార్మసీ తర్వాత. అసలు ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా ఫీవర్ లాంటిది వచ్చినా దానికి మనము మెడిసిన్స్ అనేవి వేసుకుంటాము. ఆ మెడిసిన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ బీఫార్మసీ వాళ్ళే మేము తయారు చేస్తాము. ఇవన్నీ మేము కాలేజ్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. అండ్ మా కాలేజీలో ఒక బీఫార్మసీయే కాదు, ఫార్మడీ బ్రాంచ్ కూడా ఉంది. ఆ ఫార్మడీ బ్రాంచ్ వచ్చేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తారా ఉషారెడ్డి, మై నేమ్ ఇస్, అండ్ ఐఎమ్ స్టడింగ్ బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, డిస్ట్రిక్ట్ బాపట్ల, అండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఫార్మడీ కెరియర్ గైడ్లైన్స్. మాకు ఒక డౌట్ ఉండిపోయింది. చెప్పాను మ్యామ్, ఇంటర్మీడియట్ తీసుకోవాలి. ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ రెండూ తీసుకోవచ్చు. రెండిటి ద్వారా ఎఫ్సెట్ ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంది ఎఫ్సెట్, దానిలో నుంచి మనం బీఫార్మసీ తీసుకోవచ్చు, ఫార్మడీ తీసుకోవచ్చు. రెండు బ్రాంచెస్. బీఫార్మసీ తరపు నుంచి అయితే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయన్నారు? బీఫార్మసీ అయితే అందరికీ తెలిసింది ఏంటంటే మెడికల్ షాప్ ఒకటే, కానీ మెడికల్ షాపే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి అబ్రాడ్లో అక్కడే సెటిల్ అయిపోతే కనుక మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. లేదా ఇండియాలోనే చేయొచ్చు అనుకుంటే ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనకి కోవిడ్ తెలుసు, కోవిడ్ వ్యాక్సిన్ ఇండియాలోనే కనుక్కున్నారు. ఆ కనుక్కున్నది ఎవరంటే ఫార్మసీ వాళ్ళే. వ్యాక్సిన్ రీసెర్చే కాదు, డ్రగ్ రీసెర్చ్ కూడా మొత్తం మేమే చేస్తాము. అసలు ఏదైనా మెడిసిన్స్కి సంబంధించి ప్రతి రీసెర్చ్ మేమే చేస్తాము. ఆ రీసెర్చ్లో భాగంగా మేము యానిమల్ టెస్టింగ్ చేస్తాము. ముందు అసలు ఏదైనా వస్తే దానికి డైరెక్ట్గా ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి, ముందు సోర్సెస్ ఉంటాయి. సోర్సెస్ అంటే దేని నుంచి తీసుకోవాలి, ప్లాంట్స్ నుంచి తీసుకోవచ్చు, యానిమల్స్ నుంచి తీసుకోవచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము, వాటి నుంచి తీసుకోవచ్చు. మనకి సింపుల్గా మైక్రో ఆర్గానిజం ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు ఉంటాయి కదా మ్యామ్, పాలల్లో లాక్టోబాసిల్లస్ అని అంటాం, అది ఉపయోగపడే బ్యాక్టీరియా మనకి. అది పెరుగుగా అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. దాన్నే ప్రోబయోటిక్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ ఫార్ములే దాని నుంచి తయారు చేసేవాడిని. యానిమల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి సోర్సెస్. మనకి హార్స్ మిల్క్ అందరికీ ఐడియా ఉంటుంది, హార్స్ మిల్క్ యూజ్ చేస్తారని చెప్పి. డక్కి యాంటీ హైపర్ టెన్షన్ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది, వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ప్లాంట్ సోర్సెస్ ఉన్నాయి. ప్లాంట్ సోర్సెస్లో మనకి తులసి బాగా తెలుసు, దగ్గుకు వాడతారు. పసుపు దాన్ని యాంటీసెప్టిక్గా వాడతాము. ఇంకోటి దత్తురా తెలుసు, దత్తురా వల్ల చాలామంది దాన్ని డేంజర్ అనుకుంటారు, కానీ దానివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి నీమ్, అందరికీ ఐడియా ఉన్నవి ఇవి. అలా ఇవే కాకుండా మనం ఏవైతే పిచ్చి మొక్కలు అనుకుంటామో వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అవన్నీ మేము చూస్తామన్నమాట, రీసెర్చ్ చేస్తాము. దానికి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, అది దేనికి ఉపయోగపడుతుంది, అది ఉపయోగపడిన దాన్ని ఎలా చేయాలి. ఇప్పుడు మేము ఇక్కడ హెర్బల్ మీరు చెప్పే ఈ రీసెర్చ్లన్నీ మళ్ళీ డిఫరెంట్ ఫీల్డ్గా ఉంటాయి మ్యామ్. బీఫార్మసీ తర్వాత కాగ్నసీ డిపార్ట్మెంట్ అన్నాం. కాగ్నసీ డిపార్ట్మెంట్ అంటే ప్లాంట్స్ మీద రీసెర్చ్ వెళ్తారు వాళ్ళు. కాలజీ డిపార్ట్మెంట్ అంటాం. కాలజీ డిపార్ట్మెంట్లో యానిమల్స్ నుంచి వెళ్తారు. తర్వాత అది బయోటెక్నాలజీ ఫీల్డ్ అంటాం, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి అవి చేస్తారు. ఇక్కడ మనం ఎంటర్ అయిన తర్వాత బీఫార్మసీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. తర్వాత మాస్టర్స్ అంటాం కదా, మెడికల్ కోడింగ్ అంటారు కదా, ఒక డ్రగ్ డిస్కవరీ డెవలప్మెంట్లోనే చాలా రోల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ మేము మైస్ యూస్ చేసి, ఇది మైస్
మనం నార్మల్గా ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటాము, ఫార్మసీ లాంగ్వేజ్లో వచ్చేసి ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటాము. దాంట్లో యానిమల్ టెస్టింగ్ ఎందుకు చేస్తామంటే డైరెక్ట్గా హ్యూమన్స్ మీద చేసేస్తే వాళ్ళల్లో కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. సో ముందు చిన్న చిన్న ఆర్గానిజమ్స్తో చేస్తాం, ముందు ఫ్రాగ్ మీద, తర్వాత మైస్ మీద. ఈ యాక్టివిటీ ఏంటంటే దీన్ని టీమేజ్ అంటాము. టీమేజ్ వచ్చేసి దీని మెమరీ రికగ్నిషన్ పవర్ ఎంత ఉంది దాన్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ముందు మైస్ని దానిలో తిరగనిచ్చి తర్వాత ఒక 15 minutes ఆగి మళ్ళీ దానికి ఒక మోల్ ఆఫ్ ఫుడ్ అనేది పెడతాము. ఫుడ్ పెట్టినప్పుడు మళ్ళీ అది రికగ్నైజ్ చేస్తుంది ఆ తర్వాత కొంచెం స్పిరిట్ యూజ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని తిరగనిచ్చినప్పుడు మనం ఎక్కడైతే ఫుడ్ పెట్టామో అంతకుముందు అది వెళ్ళి రికగ్నైజ్ చేస్తుంది. సో దీన్ని యూజ్ చేసి ఇలా యానిమల్స్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అనేవి చేస్తాము. ర్యాబిట్, మంకీ, చింపాంజీ, క్యాట్ ఇవి కూడా యూజ్ చేస్తాము. అంటే స్మాల్ యానిమల్ నుంచి బిగ్ యానిమల్కి వెళ్తాము. ఇలా అయిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ అంటాం, హ్యూమన్స్ మీద చేస్తాం. హ్యూమన్స్ మీద 4 phases ఉంటాయి, అవి ఫార్మ్డీ వాళ్ళు ఎక్కువగా రోల్ ప్లే చేస్తారు. క్లినికల్ ట్రయల్స్లో అంటే హ్యూమన్స్ మీద డైరెక్ట్గా చేయకుండా యానిమల్స్ మీద చేసి హ్యూమన్స్ మీద తర్వాత హ్యూమన్స్ అప్లై చేస్తాము. ఎలా అంటే ఫస్ట్ హ్యూమన్స్ మీద కాకుండా ఫస్ట్ మైస్ నుంచి దాని మీద టెస్ట్లు కొన్ని చేసి దాని ద్వారాగా హ్యూమన్స్ మీద అప్లై చేస్తాము. ఫస్ట్ అందులో 4 phases ఉంటాయి, phase 1, phase 2, phase 3, phase 4 అని. ఫస్ట్ phase 4 అంటే సేఫ్టీ అంటే సేఫ్టీ అంటే ఇప్పుడు ఫస్ట్ హ్యూమన్స్ మీదకి రాకుండా చేస్తాము. ఫస్ట్ కొంతమంది పేషెంట్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ హ్యూమన్స్ మీదకి రాకముందు మనం 4 టెస్టులు చేస్తాము. ఫస్ట్ phase 1లో ఒక 20 to 100 వాలంటీర్స్, హెల్తీ ఉన్న వాలంటీర్స్ తీసుకొని వాళ్ళకి డ్రగ్ ఎంత కొద్ది డోస్ ఇచ్చి తర్వాత వాళ్ళు ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళలో ఏమైనా ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని చెప్పి చూస్తాము. తర్వాత సేఫ్టీ, తర్వాత కన్ఫర్మేషన్, దాని యొక్క ఎఫెక్టివ్నెస్, డ్రగ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పి ఒక 100 to 200 మెంబర్స్ని చూస్తాము. తర్వాత కన్ఫర్మేషన్, ఆ డ్రగ్ ఒక పర్టికులర్ డ్రగ్ ఉంటుంది కదా, ఆ డ్రగ్తో దీన్ని కంపేర్ చేస్తామన్నమాట. ఎలా వర్క్ చేస్తుంది, దీని మీద ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా లేదా ఇంకేమైనా హెల్త్ రిస్క్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తాము. తర్వాత phase 4 ఏంటంటే పోస్ట్ మార్కెటింగ్. అంటే మార్కెట్ రిలీజ్ చేసే ముందు అది రిలీజ్ చేశాక ఏమైనా లాంగర్ ఎఫెక్ట్స్ పెట్టేటప్పుడు ఏమైనా హెల్త్ కండిషన్స్ వస్తాయా లేదంటే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పి చూస్తాము. ఇంకా ఇది అంతే. థ్యాంక్ యూ. సో డ్రగ్ అనేది ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత అది పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్లోకి వస్తుంది. సో పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ అంటే ఒక డ్రగ్ అనేది కొంతమంది పేషెంట్స్ మీద ఇచ్చినప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క ఎఫెక్టివ్ ఏంటి, ఏమైనా ఏడిఆర్స్ అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా. మ్యాక్సిమం మనం ఒక డ్రగ్ అనేది క్లినికల్లో ట్రయల్ చేస్తున్నప్పుడు ఒక 1000 మీద వర్క్ చేస్తున్నప్పుడు సో మ్యాక్సిమం అది ఎఫెక్టివ్నెస్ చూపించదు. వన్స్ ఆ డ్రగ్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ డ్రగ్ అనేది చాలామంది చాలా సిచ్యువేషన్స్లో చాలా డిసీజ్ కండిషన్స్లో వాళ్ళ డ్రగ్ అడ్మినిస్టర్ చేస్తారు కాబట్టి సో ఆ డ్రగ్ అనేది రేర్ కండిషన్స్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపించవచ్చు. సో వాటిని కూడా మనం ఈ ఫార్మ్డీ కోర్స్లో స్టడీ చేస్తాం. సో ఫార్మ్డీ కోర్స్ అనేది కేవలం డ్రగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అది పేషెంట్ మీద ఏ విధంగా ఎఫెక్టివ్నెస్ చూపిస్తుంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, ఉంటే మనం దాన్ని ఏ విధంగా కంప్లీట్ క్యూర్ చేసుకోవాలి, డోస్ అనేది మనం ఎలా అడ్మినిస్టర్ చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంత చేయాలనేది మనం ఇన్ డీటెయిల్డ్గా ఈ కోర్సులో చదువుకుంటాం. సో డ్రగ్ అనేది డెవలప్ అయిన కాడి నుంచి మార్కెట్లోకి రావడానికి సో ఈ ప్రాసెస్ అంతా జరిగిద్ది. సో థ్యాంక్ యూ అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎక్స్పో తరపున అండ్ మా కాలేజ్ తరపున థ్యాంక్ యూ సో మచ్.